హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఇది పిఎల్ఎస్క్యూఎల్ బేసిక్స్లో పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియోని నేను ఐకార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. ముందు ఆ వీడియోని చెక్ చేసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మన వేరియబుల్స్లోకి నెంబర్స్ తీసుకుని వాటిని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, అన్నెంబర్ బ్లాక్ని డిఫైన్ చేసుకుంటాం కదా. దాంట్లో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి? డిక్లేర్ సెక్షన్, నెక్స్ట్ బిగిన్ సెక్షన్, ఆ తర్వాత ఎక్సెప్షన్ సెక్షన్ ఉంటుంది. కానీ మనం ఇంకా ఎక్సెప్షన్ వరకు రాలేదు కాబట్టి ఆ టాపిక్ వరకు నేను అది ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా స్కిప్ చేసేస్తున్నాను. ఓకేనా? నో ఫస్ట్ ఏం చేద్దాం అనుకున్నాం, మనం రెండు నెంబర్స్ తీసుకుని వాటి రెండింటిని యాడ్ చేద్దాం అనుకున్నాం. ఎలాగో చూడండి. ఫస్ట్ నెంబర్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. నా వేరియబుల్ నేమ్ ఫస్ట్ నెంబర్ అనమాట. ఓకేనా? దాన్ని నేను నెంబర్ టైప్ డేటా టైప్ తీసుకుంటున్నాను. ఓకేనా? సెకండ్ నెంబర్, ఓకే, నెంబర్ ఆఫ్ 10. నేను రెండు వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి కూడా నేను వాల్యూస్ అసైన్ చేస్తాను. వాల్యూస్ మనం ఇక్కడ అసైన్ చేసేయచ్చు డైరెక్ట్గా, అంటే ఇట్లాగా ఇలా అసైన్ చేసేయచ్చు, లేదంటే మనం కింద సెపరేట్గా కూడా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒక క్లియర్ కట్గా ఉండాలి మన కోడింగ్ అంటే మాత్రం మనం కింద రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట. లెట్స్ సి, కోడింగ్ స్టాండర్డ్స్ని కూడా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే కామెంట్స్ రాయాలి. ఎందుకంటే మన రాసే కామెంట్స్ తర్వాత ఎవరైనా ఈ కోడ్ చూసినప్పుడు ఆ కోడ్లో మనం ఏమేమి చేస్తున్నాం అన్నది వాళ్ళకి తెలియడం కోసం. ఓకేనా? ఎలా కామెంట్స్ రాయాలి చూద్దాం. ఒక కామెంట్ పెడుతున్నాను, అసైనింగ్ వాల్యూస్. ఓకే, ఫస్ట్ నెంబర్ అని తీసుకున్నాను, దానికి వాల్యూస్ని ఇస్తున్నాను అనమాట. నేను 20 అనే ఒక నంబర్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ నంబర్. ఓకే, దీంట్లో నేను 10 ఇస్తున్నాను. ఓకేనా? నా ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి మనం ప్రింట్ చేయాలి. ఓకే, మనం యాడ్ చేసి ప్రింట్ చేస్తాం కదా. ప్రింట్ చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ కావాలి, రైట్? ఎందుకంటే మనం ఒక ఇవి యాడ్ చేసి ఒక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్ మనం ప్రింట్ చేసుకుందాం. సో సమ్ వేరియబుల్ అని చెప్పి నేను ఒక వేరియబుల్, కొత్త వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? అది నేను నంబర్ టైపే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ 10 అని ఇస్తున్నాను కదా. అంటే అర్థం ఏంటంటే ఇది నెంబర్ టైపు వేరియబుల్ అనమాట. ఇది 10 డిజిట్ల నెంబర్ వరకు ఇది హోల్డ్ చేయగలదని అర్థం అనమాట. ఓకేనా? నౌ యాడింగ్ టు నంబర్స్ అండ్ స్టోర్ ఇన్ ఏ వేరియబుల్ అని చెప్పి నేను ఒక కామెంట్ రాస్తున్నాను. ఓకే, అంటే తర్వాత వాళ్ళకి ఇది అర్థం అవడం కోసం. సో ఇక్కడ మనం ఇది కదా ఇచ్చుకున్నాం. సి, దాన్ని ఎలా అంటే ఆ వేరియబుల్ని ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారనమాట. ఓకే, మనం ఒక వేరియబుల్కి వాల్యూ ఇస్తే దాన్ని మనం ఈజ్ ఈక్వల్ టు పెడితే అది దాంట్లోకి వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు లెక్క అనమాట. ఓకే, నేను ఫస్ట్ వాల్యూని ఓకే ప్లస్ సెకండ్ వాల్యూని కూడా నేను ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాను. అంటే ఈ రెండు యాడ్ అయిపోయి దీంట్లోకి వస్తుంది. మనం దాన్ని ప్రింట్ చేసుకుందాం. నౌ ప్రింట్ వాల్యూస్ అని చెప్పి కామెంట్ రాసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ చేయడానికి మనకున్న ఏపీ ఏంటి? dbms _output .put _line అనమాట. దాంట్లో మనం ప్రింట్ చేస్తాం. మనం ఏంది, సింపుల్గా ఈ వేరియబుల్ని ప్రింట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 30 ప్రింట్ అయింది కదా. అలాగే ఇప్పుడు మనం మైనస్ కూడా చేద్దాం. దానికి కూడా ఒక వాల్యూని తీసుకుందాం, ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే, దీనికి ఏం చేద్దాం, మైనస్ వేరియబుల్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నాను కొత్తది. ఓకే, మరి ఇక్కడ మనం దానికి కూడా కోడ్ రాయాలి కదా. సబ్స్ట్రాక్ట్ అని పెడుతున్నాను. ఓకే,
ఆ వేరియబుల్ ఏమి ఇచ్చాం మనం అక్కడ మైనస్ వేరియబుల్ అని ఇచ్చాం కదా, అది అక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రింటింగ్ అట్లా అలాగే మనం సేమ్ వేలో ప్రింట్ చేస్తాం, జస్ట్ వేరియబుల్ మారుస్తాం అంతే. చూడండి, నేను ఏం చేస్తాను, కొత్త వేరియబుల్ తీసుకున్నాను ఆ మైనస్ వాల్యూని స్టోర్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ మైనస్ వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాను, ఫస్ట్ నెంబర్లోంచి సెకండ్ నెంబర్ తీసేసి దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాను, దాన్ని ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను, అంతే, సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి, 30 ఏమో ఎడిషన్ కోసం వచ్చింది, 10 ఏమో సబ్ట్రాక్షన్ కోసం వచ్చింది, రైట్. నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిప్లికేషన్ కూడా చేద్దాం, సేమ్ థింగ్. ఏం చేద్దాం ఇక్కడ, మల్టిప్లై వేరియబుల్ అని చెప్పి నేను ఒక కొత్త వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనం ఒక కామెంట్ రాద్దాం, మల్టిప్లై 2 నెంబర్స్ అన్నాం కదా. మల్టిప్లికేషన్కి ఏంటంటే స్టార్ అన్నమాట. ఓకే, మనం దాన్ని ఇప్పుడు సారీ, వేరియబుల్ నేమ్ ఏంటి మనం తీసుకున్నది ఇది కదా, కాపీ చేసి ఈ వేరియబుల్లో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నా అవుట్పుట్ని క్లియర్ చేసేస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా. దీన్ని ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, చూడండి వచ్చినాయి కదా వాల్యూస్, మల్టిప్లికేషన్కి 200. అలాగే మనం డివిజన్కి కూడా చేయొచ్చు అనమాట. డివిజన్కి ఎట్లాగా, డివిజన్ వేరియబుల్, ఓకే, నంబర్ ఆఫ్ 10. ఇక్కడ చూడండి, కామెంట్ రాస్తున్నాను, డివైడ్ 2 నెంబర్స్ కదా, ఆ వేరియబుల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. డివైడ్కి సింబల్ ఇది. ఓకే, డివిజన్ వేరియబుల్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. చూడండి, సమ్ చేసినప్పుడు 30 వచ్చింది, మైనస్ చేసినప్పుడు 10, మల్టిప్లై చేసినప్పుడు 2 అండ్ డివైడ్ చేసినప్పుడు 2 అనమాట, ఇట్లాగా, రైట్. సో ఈ విధంగా మనం ఏంటంటే అర్థమెటికల్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ని. ఫస్ట్ ఏం చేసుకున్నాం, మనకి ఫస్ట్ రెండిట్లలోకి వేరియబుల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి నా ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అని 2 వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాను. ఆ రెండిట్లకి ఇక్కడ నేను వాల్యూస్ అసైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాను, సమ్ చేసి అంటే ఆ రెండిట్లని ఈ 2 వాల్యూస్ని కలిపేసి ఓకే ఒక వేరియబుల్లోకి తీసుకుందాం అనుకున్నాను కాబట్టి ఒక కొత్త వేరియబుల్ తీసుకున్నాను. ఆ రెండిట్లని యాడ్ చేశాను, దీంట్లో వేసుకున్నాను. అలాగే మైనస్ సబ్ట్రాక్షన్ కోసం అని చెప్పి ఇట్లా దీంట్లోకి వచ్చేలా చేసుకున్నాను అసైన్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి. తర్వాత మల్టిప్లికేషన్కి డివిజన్కి కూడా చేసుకున్నాను. సో ఇప్పుడు సమ్ వాల్యూ ఇందులో ఉంది, మైనస్ వాల్యూ ఇందులో ఉంది, మల్టిప్లికేషన్ వాల్యూ ఇందులో ఉంది, డివైడ్ వాల్యూ ఇందులో ఉంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా వాటిని ఇక్కడ నేను డిబిఎంఎస్ అవుట్పుట్ ఏపీఐ ద్వారా డైరెక్ట్గా నేను ప్రింట్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనం అర్థమెటికల్ ఆపరేటర్స్ని మనం వాడుకోవచ్చు అనమాట. నా మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అని చెప్పి మనం ఎస్క్యూఎల్లో నేర్చుకున్నాం కదా, స్ట్రింగ్ లెంత్ ఎంత, ఎల్ ప్యాడ్ ఎంత, ఆర్ ప్యాడ్ ఎంత, అట్లాంటివి మనం ఇక్కడ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్ మనం డిక్లేర్ బిగిన్ అండ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను ఒక స్ట్రింగ్ ఆపరేషన్స్ మన బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ని డైరెక్ట్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లాగా మనం ఒక స్ట్రింగ్ లెంత్ని ఎలా ఫైండ్ చేస్తాం అంటే ఆ స్ట్రింగ్ ఎంత ఎన్ని క్యారెక్టర్లు ఉంది అని లెంత్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, మనం ఎస్క్యూఎల్ టాపిక్లో నేర్చుకున్నాం కదా, అది ఇక్కడ వాడదాం. నేను ఫస్ట్ ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేర్ అనే వేరియబుల్ స్ట్రింగ్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అది వేర్ క్యారెట్ టైప్ అనమాట. నేను ఇది ఒక 4000 లెంత్ ఇస్తున్నాను అప్రాక్సిమేట్గా. ఓకేనా, నా దీంట్లోకి నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను, అసైన్మెంట్ అనమాట.
ఓకే. వెల్కమ్ టు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు. ఓకే. మన ఛానల్ నేమ్ పెట్టాను. ఓకే. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అన్నది మనం తెలుసుకుందాం. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అనమాట. దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా length లెంత్ అని మనం ఫంక్షన్ రాసుకున్నాం. ఉన్నది కదా, ఆల్రెడీ బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది కదా ఆర్కిల్ వర్డ్ స్టాండర్డ్ది. మనం దాన్నే డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. నేను ఇందాక dbms అవుట్పుట్ని క్లోజ్ చేస్తాను కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. చూడండి లెంత్ 29 అంట. ఓకే. ఎట్లాగా చూడండి, వెల్కమ్ ఇవంతా కలిపి 29 క్యారెక్టర్స్ ఉన్నాయంట, అది ప్రింట్ అయింది. ఓకే. ఇట్లాగా ఇదే కాదు, మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ ఇంకేముంది, సబ్ స్ట్రింగ్ ఉంది, ఇన్ స్ట్రింగ్ ఉంది, అలా ఏదైనా సరే మీరు ఇట్లాగే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వాడటం ఇష్టం లేకపోతే మనం ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లోకి ప్రింట్ చేసి మనం ఇది చేయొచ్చు అనమాట. ఓకేనా, అది ఎట్లాగో చూద్దాం. లెంత్ వేరియబుల్ అని చెప్పి, ఇది నెంబర్ కదా, నెంబర్ టైప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే లెంత్ అనేది 29 నెంబర్ కాబట్టి అది తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నానంటే లెంత్ వేరియబుల్ కదా, వేరియబుల్. ఆ వేరియబుల్లోకి నేను అసైన్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటి, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో వేసి, ఓకే, అది ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్రింట్ అయింది కదా 29. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి, 29 ప్రింట్ అయింది. సో నేను ఇక్కడ వేరియబుల్లోకి ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా వేరియబుల్లోకి పడేలా చేసుకుని ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేసుకున్నాను. ఓకే. నా ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక సబ్స్ట్రింగ్ పెట్టుకుంటున్నాను. సబ్స్ట్రింగ్ కూడా ఇట్లాగే అనమాట, సబ్ ఎస్టిఆర్ వేరియబుల్. ఇదేంటిది, మన సబ్స్ట్రింగ్ అంటే ఎప్పుడు కూడా ఏమొస్తుంది మనకి, వ్యార్క్యారే వస్తుంది కదా, స్ట్రింగే కదా అది. ఓకే. 100 తీసుకున్నాను. ఓకే. నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే దీంట్లో నాకు మొదటి 10 లెటర్స్ మాత్రం నాకు కావాలి సబ్స్ట్రింగ్ అయిపోయి. అప్పుడు ఏం చేయాలి, నేను ఈ సబ్స్ట్రింగ్ని ఇక్కడ వేసుకుని, ఓకే, మన ఫంక్షన్ ఏంటి, సబ్ ఎస్టిఆర్ కదా మన ఫంక్షన్ నేము, సింపుల్, అది ఇక్కడ పెట్టేసుకోండి. దీనికి పారామీటర్ సెట్ మనం అక్కడ నేర్చుకున్నాం కదా, ఫస్ట్ నుంచి మొదటి 10 క్యారెక్టర్స్ కావాలి దీనికి. నేను దాన్ని ప్రింట్ చేస్తాను. సేమ్ dbms అవుట్పుట్ అయితే ఈసారి ఏం ప్రింట్ చేస్తాను, సబ్స్ట్రింగ్ వేరియబుల్ ప్రింట్ చేస్తాను. కన్ఫ్యూజ్ లేకుండా అవుట్పుట్ని క్లియర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, మొదటి 10 క్యారెక్టర్లు వెల్కమ్ టు, మొత్తం స్ట్రింగ్ లెంత్ 29. ఈ విధంగా మనం ఏవైనా సరే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం కాదు, మనకి ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, మనం జావాలో కానీ సిలో C++ నేర్చుకునే ఉంటాం కదా ఇఫ్ కండిషన్స్. అవి మనం PLSQL ఎలా వాడాలన్నది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.